సార్ మీ తర్వాత కో యాక్టర్ ఎవరు బాగా చేస్తారని మీకు అనిపిస్తుంది ఇండస్ట్రీలో మీ తర్వాత? అంటే కో యాక్టర్ ఇప్పుడు మీరు ఉన్నారు, బ్రహ్మానందం గారు ఉన్నారు, ఎంఎస్ నారాయణ గారు ఉన్నారు, రఘుబాబు గారు ఉన్నారు, అట్లా వీళ్ళందరూ మీ కో యాక్టర్స్. మీ తర్వాత ఎవరు అని అంటే ఏమంటారు మీరు? నెక్స్ట్ జనరేషన్ కాదు సార్, మీ జనరేషన్ లోనే మిమ్మల్ని మించి ఎవరు లేరు మీ తర్వాత? మీరు చెప్పిన వాళ్ళందరూ మహానుభావులే. ఇంక వాళ్ళ గురించి నేను చెప్పేది ఉంది, ఎవరి టైమింగ్ వాళ్ళకి ఉంది. లేకపోతే ఇక్కడ దాకా ఉంటారు కదా, మీ నోటంట ఆ పేర్లన్నీ రావు కదా. ఓకే, అలా అంటారా? సరే, ఈ తరం వాళ్ళలో ఉన్న వాళ్ళలో ఎవరు బాగా కామెడీ చేస్తున్నారంటే ఎవరు అంటారు మీరు ఇప్పుడు? ఇప్పుడు అందరూ చేస్తున్నారు, మీరేమో ఒకళ్ళే చెప్పాలంటే అది సత్య, వెన్నెల కిషోర్ గారు, వీళ్ళందరూ ఉన్నారు కదా. కిషోర్ గారు, ఇంకా సర్లేండి సార్, ఒకరు చెప్పారు కదా. నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, దానికి మీరు లైన్ గా చెప్తారు. కొన్ని ఆప్షన్స్ ఒకటే చెప్పమంటే, ఇక్కడ కొన్ని ఒక 5-6 ఆప్షన్లు ఇవ్వమంటే ఒకటే ఇస్తారు. అది మీలో ఉన్న స్పెషాలిటీ అన్నమాట. అంతేనా? మరి ఒకటే అంటే ఇప్పుడు చాలా కష్టమైన పని. మీరు ఇప్పటికీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్ మీ హెల్త్ సీక్రెట్? అంటే హెల్త్ లేదు, డిస్టర్బ్ అయింది అంటున్నాను కదా హెల్త్. దాంతో సినిమాలు తగ్గినాయి. మళ్ళీ ఇప్పుడిప్పుడే కొంచెం వాకింగ్ చేసి 2 సినిమాలు, ఒక వెబ్ సిరీస్ చేస్తాను. అది అనుకోకుండా వచ్చింది, దాన్ని డయాగ్నోస్ చేయలేకపోయారు. యోగాతో, హోమియోపతి వీటితో ఏదో మేనేజ్ చేస్తాను. రైట్. బాగా ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు మీరు? ఎప్పుడు ఎక్కువగా ఫ్రీ టైమే ఉంటుంది. అప్పుడప్పుడే బయటకు వస్తారు పని? అప్పుడప్పుడే పని ఉంటుంది. ఫ్రీ టైంలో ఏమి చేయను, యోగా చేస్తా, ఏవో కథలు లాంటివి ఏమైనా రాస్తుంటారా ఫ్రీ టైం? కామెడీ ఏవో మాట్లాడుకుంటున్నా వైఫ్ నేను. తను కూడా కామెడీ ఎంజాయ్ చేసే మనిషి. వాళ్ళు వస్తే ఆవిడ కూర్చుని ఏదో చేస్తుంది, వాళ్ళ కూర్చొని నువ్వు బాపు బొమ్మలా ఉన్నాను, అంత బాగున్నాను. బాపు అందమైన వాళ్ళు కాదు, మందమైన వాళ్ళు కూడా గీసాడు అయినా ఆ బొమ్మ. అలా సరదాగా గడిచిపోతాడు. కాదు సార్, ఇప్పుడు అంటే ఫ్రీ టైంలో మీరు ఏమైనా స్టోరీస్ రాసుకోవడము, దీన్ని డెవలప్ చేసుకుని ఎవరైనా సినిమాలలో వింటుంటాను. వినిపించడానికి వస్తారు కొంతమంది, కథ వినిపించడానికి. అది వింటుంటాను. ఇలా చేస్తే బాగుంటేమో, ఇలా చేస్తే బాగుంటేమో. నేను స్వతగా తయారు చేసుకున్న స్టోరీస్ కూడా ఉన్నాయి. అవును, కొందరు కమెడియన్స్ ని ఇమిటేట్ చేస్తూ ఉంటారు కదా సార్ ఇండస్ట్రీలో. మహానుభావులు పెద్ద పెద్ద బ్రహ్మానందం గారు, ఆలీ గారు, మీ కామెడీని అలా మీ వాయిస్ ని ఎవరైనా ఇమిటేట్ చేసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? నా వాయిస్ కాదేమో అనిపిస్తుంది, ఎవరి వాళ్ళకి తెలియదేమో అది. ఓకే, కానీ అందరూ నవ్వుతారు. దగ్గరగా కల్చర్ దగ్గరగా ఉన్నట్టే లెక్క. అవును, ఎక్కడైనా మీరు షోస్ కి వెళ్ళినప్పుడు అలా మీ వాయిస్ ని, మీ స్పాంటేనిటీని ఎవరైనా ఇమిటేట్ చేయడం చూసారా మీరు? ఒక ఆయన పేరు జితేంద్ర ఏదో, జిత్తు అంటారు, ఆయన చేశాడు. ఓకే, సో ఇండస్ట్రీ గురించి మాట్లాడాలి అని అంటే మీరు ఒక పాయింట్ ఏమైనా చెప్పాలి అని అంటే ఏం చెప్తారు సార్ తెలుగు ఇండస్ట్రీ గురించి? తెలుగు ఇండస్ట్రీ అయినా నటుడయ్యాను కాబట్టి నాకు తల్లి లాంటిదే. ఇండస్ట్రీ ఇచ్చిన వల్లనే ఇవన్నీ నేను ఎంజాయ్ చేస్తున్నది. అంతే అంటారు. రైట్. సో ఇప్పుడు కొన్ని సినిమాల గురించి మాట్లాడుకుందాము, కొన్ని పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుందాము. ఒకవేళ కృష్ణ భగవాన్ గారు సినిమాలు రాకపోయి ఉంటే ఏం చేసేవాళ్ళు? రావడానికి ప్రయత్నం చేసేవాడిని. దేనికి సార్? రావడానికి ప్రయత్నం చేసేవాడిని. సార్, మీకు బాధ అనిపిస్తే ఏం చేస్తారో చెప్పారు, ఆనందం అనిపిస్తే ఏం చేస్తారో చెప్పారు. మరి ఫ్యామిలీతో గడపడానికి ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అని మీరు అనుకుంటారు? ఫ్యామిలీతో అంటే నా భార్యకి కిట్టి పార్టీల ద్వారా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరూ లేడీస్ వెళ్తుంటారు. అప్పుడు మీకు కూడా వెళ్ళాలని అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఉన్నారనా చుడీదార్ వేసుకున్నా అలా కాదు సార్, అందరితో సరదాగా వెళ్ళాలి. ఫ్యామిలీతో ఇక్కడికి దుబాయ్, సింగపూర్, మా ఊరు. మీ ఊరు? మీ ఊరు ప్రతి సంవత్సరం వెళ్తారా లేదంటే నెలకు? వెళ్తాం, 3-4 months ఒకసారి వెళ్తాం. మా మదర్ ఉన్నారు. ఓకే, మీరు ఇందాక చుడిదార్ అనగానే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఏం చెప్పాలనుకుంటున్నారు? గెస్ట్ చేయండి ఇప్పుడు మీరు.
కితకితలు వేసుకున్నాను. ఎగ్జాక్ట్లీ. కితకితల్లో ముసుగేసుకొని మీరు అల్లరి నరేష్ గారు మీసాలు పెట్టి మీసాలు పెట్టుకొని మరి అసలు ఎందుకు సార్ మీసాలు తీయించేస్తే అయిపోయేది కదా. ఎలాగ మారువేషం కదా, అందుకని దాంట్ల మీద కూడా డైలాగ్ ఉంటుంది, ఆయన రాయించారు. అవును. ఏ గడ్డం తీసుకోలేదు నువ్వు మీసాలు తీసుకోలేదా అని. ఇద్దరు అనుకుంటారు సార్. ఇప్పుడు హీరోస్ లో కూడా చాలా మంది కామెడీస్ చేసే వాళ్ళు ఉన్నారు, లైక్ రవితేజ గారు కానివచ్చు, అల్లరి నరేష్ గారు కానివచ్చు. వీళ్ళిద్దరితో మీరు వర్క్ చేయడం కూడా ఉంది. ఇద్దరు ఎవరి కామెడీ టైమింగ్ బాగుంటుంది? ఇప్పుడు ఇద్దరు ఏంటంటే వారిద్దరు నేను హీరోస్ ఎందుకు అయ్యారు, ఇద్దరు టైమింగ్లు బాగున్నాయి కాబట్టి టైం బాగుంది. ఇద్దరు ఒకరి గురించి చెప్పాలంటే ఒకరి గురించి చెప్పలేం, ఎందుకంటే ఈయన మాడ్యులేషన్, ఈ స్టైల్ వేరు. ఈయన మాస్ మహారాజ్, ఆయనేమో అల్లరి నరేష్. అల్లరి చేస్తుంటారు, ఆయన మాస్ గా ఉంటారు. అంతే రైట్. మీరు చేసిన హీరోస్ అందరిలో పోల్చుకుంటే ఎవరితో వర్క్ ఎక్స్పీరియన్స్ మీకు బాగా నచ్చింది? వర్క్ ఎక్స్పీరియన్స్ ఇద్దరితోనే బాగుంది. ఇద్దరితో కాదు సార్, మీరు చాలా మందితో వర్క్ చేశారు. హీరోలతో అంత నాకు పరిచయం దగ్గర, కానీ నరేష్ గారు అయితే కొంచెం క్లోజ్, రవితేజ్ అయితే తెలుసు. ఇప్పటికీ ఆ బాండింగ్ అలాగే ఉందా మీకు? కలిసి ఎక్కడ కలుస్తుంటారు సార్? ఈ షూటింగ్ లోనే ఎక్కువ, బయట ఏం కలిసేది ఏం లేదు.